నమస్కారం. మెల్ల న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శావలపురం మండలంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన చీఫ్ విప్ జీవి. వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్ మానుకోవాలి. చీఫ్ విప్ జీవి. వయ్యకల్లు గ్రామంలో 50 లక్షల రూపాయల అంచనా వ్యయంతో లో లెవెల్ బ్రిడ్జికి చీఫ్ విప్ జీవి ఆంజనేయులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల కనెక్టివిటీని పెంచుతున్నామని, సీసీ రోడ్లు, డ్రైన్లలో లెవెల్ బ్రిడ్జీల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. వయకల్లులో 50 లక్షలతో లో లెవెల్ బ్రిడ్జితో పాటు 18 లక్షల వ్యయంతో సిమెంట్ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు వెల్లడించారు. శానంపూడి గ్రామంలో 40 లక్షలతో బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశామన్నారు. అదేవిధంగా విటంరాజుపల్లి పిచికలపాలెం రోడ్డు నిర్మాణానికి 3,40,00,000, గంటవారిపాలెం వెలమవారిపాలెం రోడ్డుకు 84 లక్షలు, ఈపూరు ఊడిచెర్ల రోడ్డుకు 1 కోటితో సహా 5 రోడ్లకి 8,60,00,000 రూపాయల నిధులు ప్రభుత్వం విడుదల చేయటం శుభపరిణామం అన్నారు. గ్రామాల్లో దశాబ్దాలుగా ఉన్న సమస్యలను పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తుంది. వినుకొండ మండలానికి కనెక్టివిటీ, శావల్యాపురం మండలం, వినుకొండ మండలం కనెక్టివిటీ పెరగడం కోసం వయకల్లో లో లెవెల్ బ్రిడ్జి 50 లక్షల రూపాయలతో నిర్మాణం చేపడుతున్నాం. అలాగే వయకల్లో 50 లక్షలతో పైప్ లైన్, 18 లక్షలతోటి సిమెంట్ రోడ్లు ఈరోజు శంకుస్థాపన చేయడం చాలా సంతోషకరమైన విషయం. అట్లాగే ఈరోజు నిధులు శాంక్షన్ అవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పిచికలపాలెం రోడ్డు చాలా దెబ్బతింది. విటరాజపల్లి నుండి పిచికలపాలెం రోడ్డు, ఆ రోడ్డుకి 3,40,00,000 రూపాయలు శాంక్షన్ అవడం జరిగింది. అలాగే గుంటుపాలెం, గంటావారిపాలెం, వెలవారిపాలెం 84 లక్షల రూపాయలు శాంక్షన్ అయింది. గత ఎమ్మెల్యే సొంత గ్రామం వెళ్ళటానికి, వేల్పూర్ వెళ్ళటానికి, సొంత గ్రామం వెళ్ళటానికి గుంటలు పొడ్చలేని గత ఎమ్మెల్యే బొల్లాన్ని చూశారు, మాజీ ఎమ్మెల్యేని. ఈ రోజు అదే గంటవారిపాలెం నుండి వెలమవారిపాలెం దాకా 84 లక్షల రూపాయలు నిధులు శాంక్షన్ చేయించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది, సంతృప్తిగా ఉంది. అట్లాగే ఈపూరు ఊడిచెర్ల రోడ్డు దెబ్బతిని 6 ఏళ్ళు అయింది. వైసీపీ పాలనలో ఒక తట్ట మట్టి బయలాపారు. దానికి ఊడిచెర్ల రోడ్డుకి 1,73 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. ఈ విధంగా 5 రోడ్లకి 8,60,00,000 రూపాయలు నిధులు శాంక్షన్ చేయించడం చాలా సంతోషంగా ఉంది. ఎన్నో రోజుల నుండి 5-6 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నారు. ఈ రోడ్లు దెబ్బతిని రోడ్లకి నిధులు రాక చాలా ఇబ్బంది పడ్డారు. ఈ రోజు ఈ నిధులు తీసుకొచ్చినందుకు సంతోషంగా ఉంది. అట్లాగే 60 సంవత్సరాల నుండి ఈ వాగులు దాటలేక మహిళలు చాలా బాధపడుతూ గ్రామ ప్రజలందరూ కూడా అడిగారు, ఈ రోడ్డు కావాలి, ఈ లో లెవెల్ బ్రిడ్జి కావాలని చెప్పేసి అడగటం జరిగింది. దీనివల్ల ఇక్కడ 2 బ్రిడ్జిలు, ఈ మండలంలో 2 బ్రిడ్జిలు భావితరాలకు కూడా ఉపయోగపడే విధంగా, మరో 50 సంవత్సరాలు ఉపయోగపడే విధంగా ఇక్కడ బ్రిడ్జిల నిర్మాణం తీసుకొచ్చాం. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు ప్రజలు పొలాలకు పోవడానికైనా, పక్కూర్లు పోవడానికైనా, పక్క మండలానికి పోవడానికి కూడా ఈ లో లెవెల్ బ్రిడ్జిలు చాలా ఎంతో. వినుకొండ నియోజకవర్గానికి చెందిన సాగునీటి సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షుల కోసం అమరావతిలో నిర్వహించనున్న ఒకరోజు సమావేశానికి రాష్ట్ర జలవనరుల శాఖ ఆధ్వర్యంలో 3 బస్సులు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నీటి సంరక్షణ, భద్రత, భవిష్యత్తు అనే అంశంపై సాగునీటి సంఘాల పాత్రపై దిశానిర్దేశం చేసే సమావేశం అమరావతిలో జరగనుంది. ఈ సమావేశానికి హాజరయ్యే సాగునీటి సంఘాల ప్రతినిధుల కోసం ఎన్ఎస్పి గ్రౌండ్ నుండి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్, స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు మాట్లాడుతూ సాగునీటి నిర్వహణలో సాగునీటి సంఘాల పాత్ర అత్యంత కీలకమని, నీటి వనరుల సంరక్షణతోనే రైతుల భవిష్యత్తు సురక్షితమవుతుందని తెలిపారు. వినుకొండ పట్టణంలోని 2 ప్రాంతాల్లో ఉన్న 16 kV ట్రాన్స్ఫార్మర్లు దొంగతనం చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. రాత్రి సమయంలో 2 గంటల 30 నిమిషాల సమయంలో వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న 2 లక్షల విలువైన ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి కాపర్ వైర్ను దొంగతనం చేశారు. పగలగొట్టిన ట్రాన్స్ఫార్మర్ను విద్యుత్ ఏఈ పిచ్చయ్య సందర్శించి దొంగతనం జరిగిన తీరును పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు.
తిరుపతి లడ్డు నెయ్యి కల్తీ వ్యవహారంలో జగన్ పాత్ర బయటపడకుండా ఉండేందుకే డైవర్షన్ పాలిటిక్స్ పాల్పడుతున్నారని ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు ఆరోపించారు. లడ్డు నెయ్యి కల్తీ చేసిన పాపానికి జగన్ దేవుడికి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసులకు బట్టలు ఇప్పిస్తానని మాట్లాడే నైతిక హక్కు జగన్కు లేదని, ప్రజలు ఎప్పుడో ఆయనకు బట్టలిచ్చి నిలబెట్టారని చీఫ్ విప్ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. పోలీస్ యాక్ట్ 30ను ఉల్లంఘించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం చట్టవిరుద్ధమని తెలిపారు. లా అండ్ ఆర్డర్ను అతిక్రమించే ఎవరికైనా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. పోలీసులు తోసింది వీడియోలతో సహా ఉన్నాయి, ఫోటోలతో సహా ఉన్నాయి. అవన్నీ ఏమి కనపట్ల మాజీ ముఖ్యమంత్రి గారికి. ఈరోజు పులివెందుల ఎమ్మెల్యే ఒక విషయం ఆలోచించాలా, మీరు వాస్తవాలు మాట్లాడండి. ప్రజలకు గుణపాఠం చెప్పినా గానీ మీరు ఇంకా రిలీజ్ అవ్వకపోతే మిమ్మల్ని దేవుడు కూడా కాపాడలేడు. కల్తీ లడ్డు మీరు ప్రజలకు క్షమాపణ చెప్పండి. అర్థందా? ఆడ కల్తీ లడ్డులో కల్తీ నెయ్యి కలిపినందుకు మీరు ప్రజలకు క్షమాపణ చెప్పాలా, దేవుడికి క్షమాపణ చెప్పాలా? కళ్ళు మూసనమలెత్తినా మళ్ళీ ప్రజలు నిన్ను నమ్మరు. అందులో ఒక్క అవకాశం ఇచ్చారు, రాష్ట్రాన్ని లూటీ చేశావు, దోపిడీ చేశావు, అట్లాగే అరాచక పాలన అందించావు. ఇదేనా మీరు చేసిందే? కాబట్టి ఇంకా ప్రజల్ని ఎన్నిసార్లు మోసం చేస్తారా మీరు? ఈ రోజు పోలీసుల్ని తోసి పోలీసుల మీదనే తప్పుడు కేసులు పెట్టాలనే ఆలోచనలు ఉన్న వాళ్ళని మాజీ ముఖ్యమంత్రి ఏం చేయాలా? ఇలాంటి తప్పుడు విధానాలు వద్దని చెప్పాలా. చర్చిద్దాం. మీరు ఎన్ని దోపిడీలు చేశారో, ఎంత అవినీతి చేశారో, ఎన్ని అరాచకాలు చేశారో చర్చించడానికి రండి, అసెంబ్లీకి రండి. మీకు ప్రజా సమస్యలు పట్టవు, మీరు అసెంబ్లీకి రారు. మీరు అసత్య ప్రచారాలు మాత్రం రోజు అసత్య ప్రచారాలు, గంటకు ఒక దుష్ప్రచారం. ఎందుకంటే మీరు సాధిస్తుంది ఏమైనా ఉందా? అసత్య ప్రచారాలు నమ్ముకొనే మీకు ఆ గతి పట్టింది. ఇప్పటికైనా ఈ రోజు అభివృద్ధి చేసే వాళ్ళని అభినందించండి. సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ గా అమలు చేశారు చంద్రబాబు గారు, దాన్ని అభినందించు. దీన్ని అభినందించాల్సిన మాజీ ముఖ్యమంత్రి రోజు దుష్ప్రచారాలు చేస్తే ప్రజలు మిమ్మల్ని నమ్ముతారా? అంటే ఈ రోజు మీ దౌర్జన్యాలు సహిస్తూ ఊరుకోము, మీ దుష్ప్రచారాలు సహిస్తూ ఊరుకోము. హెచ్చరిక చేస్తా ఉన్నాం. పోలీసుల మీద దౌర్జన్యం చేస్తాము, ప్రజల మీద రౌడీజం చేస్తామంటే ఊరుకోము, హెచ్చరిక చేస్తా ఉన్నా. ఇది ఎన్డీఏ ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ కాపాడుతుంది. రౌడీజం, గూండాయిజం చేసే వాళ్ళని మక్కలిరిగిదని లోపల పెడతాం. కాబట్టి మీ దౌర్జన్యాలు ఆపకపోతే చాలా మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఈరోజు అంబటి రాంబాబు మాట్లాడిన దానికి మూల్యం చెల్లించాల్సి తప్పదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి రోజు చేసే అసత్య ప్రచారాలు, ముఖ్యమంత్రి గారి మీద చేసే దుష్ప్రచారం, కావాలని అంబటిని అట్లాగే జోగి రమేష్ ని రెచ్చగొట్టి మాట్లాడించాడు. ఇదేనా నీచ రాజకీయాలు? చంద్రబాబు గారు తిట్టించింది ఎవరు? దాని వెనకాల ఉంది నువ్వు కదా. జగన్మోహన్ రెడ్డి తిట్టించాడు. దీంట్లో ఆవు నెయ్యి బదులు కలుషితాలు వాడారు అని సిట్టు నివేదిక ఇచ్చింది. సిట్టు నివేదిక ఇచ్చింది కాబట్టి మీ తప్పులు ఉన్నాయి కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు మీరు. ఇది జగన్మోహన్ రెడ్డి కుట్ర. అంటే వాళ్ళ తప్పుల్ని కప్పిపుచ్చుకునేదానికి ఆవు నెయ్యి అని చెప్పేసి మరి కలుషితాలు, కెమికల్స్ ఇట్లా వాడారనేది ఎస్ ల్యాబ్ రిపోర్ట్ ఉంది. కేంద్ర ప్రభుత్వ ల్యాబ్ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇది తాత్కాలికమే. ఇప్పటికైనా ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఆపండి, నీతి నిజాయితీలతో మాట్లాడండి. అంతేగాని ఇలాంటి తప్పుడు ప్రచారాలు చెల్లవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ప్రభుత్వ కార్యక్రమం కుటుంబాన్ని, పిల్లల్ని, కుటుంబ సభ్యులందరినీ ఆరోగ్యంగా ఉంచడానికి ఆరోగ్యమైనటువంటి ఆహారం, పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని. ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉంటే గ్రామం అంతా ఆరోగ్యంగా ఉంటుంది. ప్రతి గ్రామం ఆరోగ్యంగా ఉంటే రాష్ట్రం, దేశం అంతా ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటుంది. కాబట్టి ప్రజల యొక్క ఆరోగ్య ప్రమాణాలు పెంచాలని, జీవన ప్రమాణాలు పెంచాలని స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అనేక ప్రోగ్రాంలు తీసుకొస్తున్నారు. దీన్ని ప్రజలు అర్థం చేసుకుని ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలని, ఆయుష్ పెంచుకోవాలని. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా జిల్లాలో పోషకాహార లోపం, జీవన శైలి వ్యాధులు, కౌమార బాలికలో పరిశుభ్రత వంటి వాటిపై ప్రజలలో అవగాహన కల్పించి ప్రజారోగ్యాన్ని మెరుగుపరిచే ఉద్దేశంతో స్వర్ణగ్రామ ఆరోగ్య దర్శిని పేరిట వినూత్న కార్యక్రమం ప్రారంభించారు. సదరు కార్యక్రమంను వినుకొండ మండలం పెరుమాలపల్లిలో గ్రామ పంచాయతీ పరిధిలో కలెక్టర్ వారు నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి నిర్వహించారు. కార్యక్రమానికి సర్పంచ్ లగడపాటి రవి అధ్యక్షత వహించి మాట్లాడుతూ ఆరోగ్య సదుపాయాలను ప్రజలకు చేరువ చేయాల్సిన ఆవశ్యకత గుర్తించి కలెక్టర్ ఇటువంటి కార్యక్రమాలను ప్రారంభించడం హర్షణీయమన్నారు. ప్రతి నెల మొదటి సోమవారం తప్పనిసరిగా స్వర్ణగ్రామ ఆరోగ్య దర్శిని కార్యక్రమం జరుగుతుందన్నారు. వినుకొండ నియోజకవర్గం శావలపురం మండలం శానంపూడి గ్రామంలో పర్యటించిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పూరి గుడిసెల్లో నివసించే వారిని పరామర్శించారు. పూరి గృహాల్లో ఉండడం వలన అగ్ని ప్రమాదాలు బారిన పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇల్లు లేని పేదవారు ఆన్లైన్లో ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. పల్లెటూర్లలో ఇల్లు లేని ప్రతి పేదవారికి 3 సెంట్ల స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించి ఇస్తామని సీఎం నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. వైసీపీ పాలనలో మీరు ఇల్లు కట్టుకోవడానికి ఎప్పుడు డబ్బులు ఇచ్చారా?
ఇవ్వలేదండి. మీరు అడిగినా ఇవ్వలా. తెలుగుదేశం ప్రభుత్వంలో, ఎన్డీఏ ప్రభుత్వంలో మీరు ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేస్తామమ్మా. అంటే ఇలాంటి గుడిసెల్లో ఉంటే అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఇబ్బంది అవుతుంది, ఇంట్లో వస్తువులన్నీ తగలబడిపోతాయి. ఆన్లైన్ లో మీరు ఇల్లు స్థలానికి అప్లై చేయండి. మీకు ఒక 2-3 ఎకరాలు కొని ఇల్లు లేని పేదలందరికీ ఆడ తలా 3 సెంట్లు ఇస్తాం. దరఖాస్తు పెట్టుకోండి, మీకు ఇళ్ల స్థలం ఇప్పించే బాధ్యత మాది. ముఖ్యమంత్రి గారు చెప్పారు, ప్రతి పేదవాళ్ళకి ఇళ్ల స్థలం లేని వాళ్ళకి 3 సెంట్లు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అది ఇవ్వబోతున్నాం. వాళ్ళు ఎంతమంది పిల్లలు నీకు? 2 అమ్మాయిలు 1 అబ్బాయి. 2 అమ్మాయిలు 1 అబ్బాయి. పిల్లల్ని పొలం పనులకు తీసుకెళ్ళకూడదమ్మా. ముందు వాళ్ళు చక్కగా చదివిస్తే మంచి ఉద్యోగాలు వస్తాయి. 25 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం ఒక పెద్ద ఆశయంతో ముందుకెళ్తుంది. గతంలో ఎన్నికల ముందు 20 లక్షల మందికి ఇస్తామన్నారు. ఇప్పుడు అంతకంటే ఎక్కువ మందికి ఇవ్వాలని సంకల్పంతో ముందుకెళ్తున్నారు చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు. సో మీరు ధైర్యంగా ఉండండి, పిల్లలు మాత్రం చదివించండి. మన ఎన్డీఏ పాలన మేము చేస్తాం. నమస్కారం. గుడిసెలోనే ఉంటున్నారు. నమస్కారం. ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తాం. ఈ విధంగా గుడిసెలో ఉండేటువంటి ప్రతి పేదవాడికి 3 సెంట్లు స్థలం ఇచ్చి ప్రభుత్వం ద్వారా ఇల్లు శాంక్షన్ చేస్తాం. పేద ప్రజలకు అండగా ఉంటాము. అదే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం. ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒకటే, ప్రతి పేదవాడికి పక్కా శాశ్వత గృహ నిర్మాణం జరగాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు గారి లక్ష్యం. తప్పనిసరిగా రానున్న 6 సంవత్సరాల్లో ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చేదే లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. గత వైసీపీ పాలనలో ఇలాగా గుడిసెలు ఉన్న మొహం కూడా చూడాల. ఓట్లు వేయించుకున్నారు, పేదవాళ్ళతో ఓట్లు వేయించుకున్నారు, ఎస్సీ ఎస్టీలు బీసీలతోటి ఓట్లు వేయించుకున్నారు. అధికారంలోకి వచ్చినాక గెలిపించిన వాళ్ళని మోసం చేశారు వైసీపీ పాలనలో. ఏమండి, ఎంతమంది గుడిసెల్లో ఉంటే వాళ్ళకి ఎందుకు సాయం చేయలేదు? వైసీపీ పాలనలో వాళ్ళని నెట్టేటే ముంచారు వైసీపీ పాలనలో. అందుకే ఈ రోజు వీళ్ళు మేము తెలుగుదేశం పాలన, ఎన్డీఏ పాలనలో వీళ్ళని ఆదుకుంటాం. వీళ్ళకి ఇళ్ల స్థలం ఇవ్వడం కాకుండా ప్రభుత్వం ద్వారా ఇల్లు కట్టిస్తాం. ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం చంద్రన్న పాలన లక్ష్యం. వినుకొండలో 100 పడకల ప్రభుత్వ వైద్యశాలను కూటమి ప్రభుత్వం వెంటనే నిర్మించాలి. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ వినుకొండ పట్టణ కార్యదర్శి ఉలవలపూడి రాము కోరారు. వినుకొండ ప్రభుత్వ వైద్యశాల వద్ద వినుకొండలో 100 పడకల వైద్యశాలను అన్ని వసతులతో కూటమి ప్రభుత్వం వెంటనే నిర్మించాలని భారతీయ కమ్యూనిస్టు పార్టీ సిపిఐ వినుకొండ పట్టణ సమితి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని వినుకొండ పట్టణ సహాయ కార్యదర్శి కొండ్రముట్ల సుభాని అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమం ఉద్దేశించి వినుకొండ పట్టణ కార్యదర్శి ఉలవలపూడి రాము మాట్లాడుతూ 30 సంవత్సరాల పైనుండి వినుకొండ ప్రభుత్వ వైద్యశాలను 100 పడకలుగా నిర్మించి మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ సిపిఐ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ వినుకొండ పట్టణ సమితిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, భారత కమ్యూనిస్ట్ పార్టీ అదే విధంగా గత 30 సంవత్సరాల నుంచి ఏదైతే దాని అనుబంధ సంఘమైన ఏఐవైఎఫ్ వినుకొండలో 30 పడకల హాస్పిటల్ కాదు 100 పడకల హాస్పిటల్ కావాలి అని వినాదంతో అనేక సంవత్సరాల నుంచి పోరాటం చేస్తుంది. మేము ఒకటే కూటమి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, వినుకొండకి 50 కిలోమీటర్ దూరంలో చెప్పుకోదగ్గ ప్రభుత్వ వైద్యశాల ఏదైనా ఉంది అంటే వినుకొండ ప్రభుత్వ వైద్యశాలే. నిత్యం ఇటు శ్రీశైలం, కర్నూలు, గిద్దలూరు, నంద్యాల అనేక ప్రాంతాలు ప్రయాణం చేస్తున్న వెహికల్లు వినుకొండకి చుట్టుపక్కల 4-5 కిలోమీటర్లు దూరంలో చీటులపాలెం, శివాపురం అనేక ప్రాంతాల్లో నిత్యం యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. ప్రతిరోజు ఈ రోజు యాక్సిడెంట్ లేదు అనే రోజే లేదు. ఎప్పుడు చూసినా యాక్సిడెంట్ జరుగుతూనే ఉంది. వినుకొండకి అక్కడి నుంచి ఒక పేషెంట్ని తీసుకొస్తే వినుకొండ ప్రభుత్వ హాస్పిటల్ చిన్న హాస్పిటల్ కావడంతో సరైన వైద్యులు లేక వినుకొండ నుంచి నర్సరావుపేటకు రిఫర్ చేస్తున్నారు. నర్సరావుపేటకు రిఫర్ చేస్తే అక్కడైనా వైద్యం చేస్తున్నారా అంటే అక్కడి నుంచి గుంటూరుకు రిఫర్ చేస్తున్నారు. ఈ రిఫర్ల పరం కొనసాగుతూ ఉంటే ఈ మధ్యకాలంలో జరిగే యాక్సిడెంట్ల వల్ల అనేక మంది కూడా రోడ్డు ప్రమాదాల బారిపడి ప్రాణాలు కోల్పోతున్నారు. వినుకొండ హాస్పిటల్ ఉంది, హాస్పిటల్ పెద్దదే, దాంట్లో సరైన వైద్యులు లేరు. 2 మాత్రమే డాక్టర్లు ఉన్నారు. మన జిల్లా ఇన్ఛార్జి ఎవరైతే డాక్టర్ గారు ఉన్నారో వైద్యాధికారి గారికి మేము శనివారం రోజు అమ్మా ఇక్కడ నిత్యం పేషెంట్లు 300 పైన ఓపీకి వస్తున్నారు, ఇక్కడ 1-2 డాక్టర్ల నుండి ఓపీ చూస్తుంటే వాళ్ళ పరిస్థితి గందరగోళం ఉంది. ఇక్కడున్న రోగులు వచ్చేవారందరూ కూడా ప్రభుత్వ వైద్యశాలలో తప్ప ప్రైవేటు వైద్యశాలకు వెళ్ళి చూపించుకునే శక్తి లేని వాళ్ళు అని ఆమెకు రిక్వెస్ట్ చేస్తే నేను ఆదివారం 1వ తారీఖు కల్లా మీకు డాక్టర్ని కేటాయిస్తానండి. అయినప్పటికీ
డిప్యుటేషన్ మీద మాత్రమే కేటాయిస్తాను, పర్మనెంట్ డాక్టర్ని మార్చేదాకా మీరు అడగొద్దు అని చెప్పడం జరిగింది. కేంద్ర రాష్ట్ర బీజేపీ పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశికుమార్, శావల్యాపురం మండల సీనియర్ నాయకులు అడుసుమల్లి వీరేంద్ర, ఈపూర్ మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ గోరెంట సత్యనారాయణ, వినుకొండ నియోజకవర్గ మాజీ కన్వీనర్ యార్లగడ్డ లెనిన్ సూచనల మేరకు సంతు గురు రవిదాస్ జీ 569వ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా మండల అధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వేల్పూర్ గ్రామంలోని ఎస్సీ మాదిగ పల్లెలో సంతు గురు రవిదాస్ జీకి వేడుకగా ఊరేగింపు కార్యక్రమం చేసి పాలాభిషేకం చేయడం జరిగిందన్నారు. కేంద్ర రాష్ట్ర బీజేపీ పార్టీ ఆదేశాల మేరకు ప్రముఖ ఉత్తర భారతదేశ భక్తి ఉద్యమకారుడు, సామాజిక సంస్కర్త రవిదాస్ జీ 569వ జయంతి ఉత్సవాల్లో భాగంగా శావల్యాపురం మండలం వేల్పూర్ ఎస్సీ కాలనీలో ఆ యొక్క మహనీయుడికి డప్పులతోటి ఘనంగా నివాళులర్పించి పాలాభిషేకం చేయడం జరిగింది. కార్యక్రమంలో బీజేపీ మహిళా అధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు అలాగే ఎస్సీ కాలనీ వాసులు పాల్గొన్నారు. ఆయన యొక్క రచనల ద్వారా సమాజంలో అభ్యుదయవాదులకి అలాగే కుల నిర్మూలన కోసం పోరాడినటువంటి విధానాన్ని, తన రచనల ద్వారా తీసుకొచ్చినటువంటి మార్పుని కూడా ఇక్కడ ప్రజలే తెలియజేయడం జరిగింది. ఇంతటితో వేలాని సమాప్తం. తిరిగి రేపటి వేలానిస్లో కలుసుకుందాం. నమస్కారం.